నాలాంటి చాలా మంది స్టార్ వార్స్ ఫ్యాన్స్ కి ఒక ట్రీట్ అనే చెప్పాలి. థియేటర్స్ లోనే స్టార్ వార్స్ ఫిల్మ్ చూసి దాదాపుగా 8 years అయిపోతుంది. లాస్ట్ గా చూసిన స్టార్ వార్స్ రైజ్ ఆఫ్ స్కైవాకర్ కూడా చాలా వరకు డిసప్పాయింటింగ్ ఎండింగ్ తోనే ముగించారు. ఆఫ్ కోర్స్ ఫ్యూ ఫ్యాన్ సర్వీస్ మూమెంట్స్ కూడా అందులో ఉన్నప్పటికీ సాటిస్ఫైయింగ్ ఎండింగ్ అయితే కాదు. మరి చాలా గ్యాప్ తర్వాత ఈ డిస్నీ ప్లస్ లోని వరుసగా దేని మీద పడితే దాని మీద వెబ్ సిరీస్లు తీసి స్టార్ వార్స్ రెప్యుటేషన్ ని పోగొట్టేసిన డిస్నీ ఇప్పుడు మ్యాండలోరియన్ అండ్ గ్రోగు స్టార్ వార్స్ ఫ్యాన్స్ ని కంప్లీట్ గా సాటిస్ఫై చేసి థియేటర్స్ లోనే స్టార్ వార్స్ యొక్క రెప్యుటేషన్ ని మళ్ళీ తిరిగి బ్రతికిస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే నార్త్ అమెరికాలోనే స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ ఫిలిమ్స్ కి దాదాపుగా 1 billion వరకు కలెక్ట్ చేసేసే రికార్డ్స్ ఉన్నాయి. ఆ రేంజ్ డొమెస్టిక్ మార్కెట్ ఉన్న స్టార్ వార్స్ మార్కెట్ని, ఆ ఫ్రాంచైజ్ని కంప్లీట్గా డిస్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఫోకస్ చేస్తుంది. కాబట్టి మరి థియేటర్స్లోని రెస్పాన్స్, కలెక్షన్స్, ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ముందుగా ఈ సినిమా చూసే ముందు ఓన్లీ నార్త్ అమెరికా ఆడియన్స్ కాకుండా ఇప్పుడు ఇంటర్నేషనల్గా స్టార్ వార్స్ పాపులారిటీని పెంచడానికి డిస్నీ ప్లస్లోని కూడా డిస్నీ చాలా వరకు ప్రయత్నించిన ఫెయిల్ అయింది. కాబట్టి ఈ మ్యాండలోరియన్ అండ్ గ్రోగు చూడాలంటే స్టార్ వార్స్ ఫ్యాన్స్ అయి ఉండాలా, మరి నాన్ ఫ్యాన్స్, నార్మల్ ఆడియన్స్, మూవీ లవర్స్ వీళ్ళు కూడా ఈ మ్యాండలోరియన్ అండ్ గ్రోగుని చూడొచ్చా లేదా? చూడాలంటే ముందుగా స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ మొత్తాన్ని చూడాలా, లేదంటే కొన్ని ఫిల్మ్స్ చూస్తే సరిపోతుందా, లేదంటే మ్యాండలోరియన్ యొక్క టీవీ షో చూస్తే సరిపోతుందా? 3 seasons తర్వాతనే ఈ స్టోరీ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ సిరీస్ చూస్తే సరిపోతుందా? మిగతాది అర్థం కావాలంటే మిగతా ఫిలిమ్స్ ఏమైనా చూసి తెలుసుకోవాలనే దాని గురించి కూడా కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈవెన్ మీరు మ్యాండలోరియన్ టీవీ షో చూడాలన్నా కూడా స్టార్ వార్స్ గురించి బేసిక్ నాలెడ్జ్ అండ్ ముఖ్యంగా ఒరిజినల్ ట్రయాలజీ అయితే మాత్రం చూసి ఉండాలి. ఎందుకంటే దాని తర్వాత ఈవెంట్స్ అంటే ఆ మధ్యలో ఈవెంట్సే ఈ మ్యాండలోరియన్ యొక్క టీవీ షోలో కూడా జరుగుతాయి. కాబట్టి ఆ రెఫరెన్సెస్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్లోని వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ యూనివర్స్లో ఉన్న రూల్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ అవన్నీ కూడా మీకు అర్థం కావాలంటే మినిమం బేసిక్ స్టార్ వార్స్ నాలెడ్జ్, ఆ వరల్డ్ బిల్డింగ్ గురించి, ఆ ఒరిజినల్ ట్రయాలజీని చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. అవేమీ చూడకుండా మ్యాండలోరియన్ చూసేసాం బ్రో, అయినా కూడా అర్థమైపోయింది అని కూడా మీలో చాలామంది అనొచ్చు. కాకపోతే జెడైస్ అంటే ఎవరు, రెబల్స్ అంటే ఎవరు, అసలు ఆ ఈవిల్ ఇంపీరియల్ ఎంపరర్ అంటే ఎవరు, ఆ ఎంపైర్ అంటే ఏంటి, ఆ డార్క్ ఫోర్స్ ఏంటి, ఆ లూక్ స్కైవాకర్ ఎవరు, ఎంపైర్ పోయిన తర్వాత న్యూ రిపబ్లిక్కి మళ్ళీ మాఫ్ గీడియన్ లాంటి థ్రెట్ ఎందుకు వచ్చింది, అసలు మాఫ్ గీడియన్ ఎవడు, మాఫ్ గీడియన్కి ఆ ఇంపీరియల్ ఈవిల్ ఎంపైర్కి సంబంధం ఏంటి, ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కంప్లీట్గా డీప్గా మీకు అర్థం కావాలంటే, ఆ ప్రపంచంలోకి మీరు ఇన్వాల్వ్ అవ్వాలంటే ముందు ఆ ప్రపంచం గురించి తెలుసుకోవాలి కదా. దీంతోపాటు డైరెక్ట్గా మ్యాండలోరియన్ టీవీ షో చూడని వాళ్ళు కూడా ఉంటారు. సో పక్కాగా మీరు ఇప్పుడు మ్యాండలోరియన్ అండ్ గ్రోగు చూసే ముందు తెలుసుకోవాల్సిన ఫిలిమ్స్ ఏంటంటే ముందుగా స్టార్ వార్స్ యొక్క ఒరిజినల్ ట్రయాలజీ, దానికన్నా ముందు జరిగిన ప్రీక్వల్ ట్రయాలజీ కూడా ఇప్పుడు చూడాలి కదా. ఎందుకంటే దాని తర్వాత ఈవెంట్సే ఈ ఒరిజినల్ ట్రయాలజీ కదా అని కూడా మీలో చాలామందికి అనిపించవచ్చు. బట్ స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ని మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం నేను ఇచ్చే సజెషన్, మీరు క్రోనలాజికల్ ఆర్డర్లో అయితే మాత్రం అస్సలు చూడకండి, రిలీజ్ ఆర్డర్లోనే చూడండి. ఆ ఇంపాక్ట్ అయితే చాలా బాగుంటుంది. అలానే ఇప్పుడు మొత్తం ఫ్రాంచైజ్ అంతా చూడడానికి మీకు టైం లేదు కాబట్టి టైం లైన్ ప్రకారం తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఒరిజినల్ ట్రయాలజీనే, ఎవరైనా సరే స్టార్ వార్స్ని టచ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒరిజినల్ ట్రయాలజీనే చూడండి. ఆ ఎమోషనల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ ఆ ఎక్స్పీరియన్స్ గురించి మాత్రమే నేను చెప్పట్లేదు, కంప్లీట్గా స్టార్ వార్స్ వరల్డ్ బిల్డింగ్ గురించి డీప్గా ఎక్స్ప్లోర్ చేసేది, కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక క్లారిటీ ఇచ్చేది ఈ ఒరిజినల్ ట్రయాలజీ ఫిల్మ్స్లోనే. ఎందుకంటే ప్రీక్వల్ ట్రయాలజీలోని వరల్డ్ బిల్డింగ్ కన్నా కంప్లీట్గా ఒక ప్రీక్వల్ ఆరిజిన్, ఆ క్యారెక్టర్ బేస్డ్ ఒక ఫ్లాష్ బ్యాక్ని చెప్తున్న ఫీలింగ్ అయితే క్లియర్గా తెలిసిపోద్ది. కాబట్టి మీరు ముందుగా ఒరిజినల్ ట్రయాలజీని చూస్తేనే వరల్డ్ బిల్డింగ్ మీద మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. కాబట్టి మ్యాండలోరియన్ని ఆ ఈవెంట్స్లోనే జరిగే స్టోరీ కాబట్టి హ్యాపీగా చూసేయచ్చు. అంటే రైజ్ ఆఫ్ స్కైవాకర్, ఫోర్స్ అవేకెన్స్ ఈ టైం లైన్కి మ్యాండలోరియన్కి ఏం సంబంధం లేదు. ఇప్పుడు రిలీజ్ అవుతున్న మ్యాండలోరియన్ అండ్ గ్రోగు స్టార్ వార్స్ ఫోర్స్ అవేకెన్స్ జరగక ముందు 20 years బ్యాక్ టైం లైన్లోనే జరుగుతుందన్నమాట. అంటే మ్యాండలోరియన్ సీజన్ 3 టైంలో అయితే మాత్రం కంప్లీట్గా ఆ ఎంపైర్ పని అయిపోయింది. ఆ తర్వాత న్యూ రిపబ్లిక్ రైజ్ అవుతున్న టైంలోని కూడా మాఫ్ గీడియన్ చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది ఒక ట్విస్ట్ రూపంలోని సీజన్ 3లోనే రివీల్ చేశారు. మరి ఇప్పుడు సీజన్ 3 తర్వాత ఈ మ్యాండలోరియన్ అండ్ గ్రోగులోని ఏం విలన్ని ఎక్స్పెక్ట్ చేయాలి, ఈ తండ్రి కొడుకులు కలిసి ఆ బిగ్ గెలాక్టిక్ థ్రెట్ని ఎలా ఎదుర్కోబోతున్నారు, దాంతోపాటు ఈ కొడుకు ఇప్పుడు ట్రైన్ అవుతున్నాడు అంటే జడైగా ట్రైనింగ్ అవ్వబోతున్నాడు, దాంతోపాటు ఇప్పుడు మ్యాండలోరియన్గా అంటే మన మ్యాండో వాడిని దత్తత తీసుకున్నాడు కదా, కాబట్టి ఆ ఆచారాలని కూడా ఇప్పుడు వాడు ఫాలో అవ్వాలి. దాంతోపాటు మేబీ గ్రోగుకి వాయిస్ డైలాగ్స్ కూడా ఫ్యూచర్లో అయితే మాత్రం పక్కాగా మాస్టర్ యోధాలనే వస్తాయి. కాకపోతే ఈ ఫిలింలోని దాని గురించి ఏమైనా టీజ్ చేస్తారనేది చూడాలి. ఆల్రెడీ ఆ 3 seasonsలో అయితే మాత్రం వాడి పవర్స్ని కానీ వాడి బిహేవియర్ని అంటే స్లోగా వాడు ఏజ్ అవ్వడాన్ని, పెరగడాన్ని, ఎక్స్ప్లోర్ చేయడాన్ని అయితే మాత్రం చాలా హింట్స్, చాలా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే ఇవి చూసి సరిపోతుందా, డైరెక్ట్గా మ్యాండలోరియన్ అండ్ గ్రోగు అర్థమైపోతుందా అంటే
అశోక మీకు వీలైతే చూడండి, లేకపోతే లేదు. ఎందుకంటే అందులో చూపించిన జనరల్ అడ్మిరల్ థ్రాన్ ఆ మెయిన్ క్యారెక్టర్ అంటే ఒక స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ అనమాట. స్టార్ వార్స్ యానిమీ అండ్ కామిక్స్ ఆ స్టోరీస్ తెలిసిన వాళ్ళకి ఈ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్లో తెలుసు. ఇనీషియల్గా ఈ క్యారెక్టర్కి ఆర్జీజే, బెనెడిక్ట్ కంబర్బ్యాచ్ లాంటి యాక్టర్స్నే కాస్టింగ్కి తీసుకుందాం, ఒక బిగ్ బడ్జెట్ ఫిల్మ్లోని ఒక బిగ్ స్టార్ కాస్టింగ్ విలన్గానే ఈ మెయిన్ క్యారెక్టర్ని అంటే డార్త్ వేడర్ తర్వాత ఆల్మోస్ట్ చూపిద్దామని అనుకున్నారు. కాకపోతే నార్మల్గా టీవీ షోలోని చూపించాల్సి వచ్చింది. అశోకాలోని చూపించిన తర్వాత అంటే ఈ మాఫ్ గీడియనే కాకుండా ఈ న్యూ గెలాక్టిక్ థ్రెట్ అనేది బెన్, కేలో రెన్, స్నోక్ లీడర్, రే స్కైవాకర్ లాంటి క్యారెక్టర్స్ ఈవెంట్స్ అంటే సీక్వెల్ ట్రయాలజీ మొదలవ్వకముందే అడ్మిరల్ థ్రాన్ ద్వారా ఈ న్యూ రిపబ్లిక్ ఎంత పెద్ద ప్రమాదాన్ని ఫేస్ చేసింది అనే ఈవెంట్స్ని కూడా సెట్ చేయబోతున్నారనమాట. ఈ మ్యాండలోరియన్ అండ్ గ్రోగు కానీ ఈ టీవీ షో కానీ ప్రీక్వెల్ కదా, స్పిన్ ఆఫ్ కదా, అవసరం లేదు ప్రజెంట్ టైంలైన్కి. ఎలానో రాయన్ గాస్లింగ్ యొక్క అప్కమింగ్ స్టార్ వార్స్ స్టార్ ఫైటర్ రాబోతుంది. రే స్కైవాకర్ తర్వాత ప్రజెంట్ టైంలైన్ అంతా కూడా ఆ ఫిలింలోనే ఎక్స్ప్లోర్ చేస్తారు కాబట్టి ఇది అవసరం లేదని చాలామందికి అనిపించవచ్చు. కానీ ఆ సీక్వెల్ ట్రయాలజీ జరగకముందు కూడా చాలా పెద్ద పెద్ద గెలాక్టిక్ థ్రెట్స్ని కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఫేస్ చేసినట్టు ఈ వరల్డ్లో అయితే మాత్రం ఈ మ్యాండలోరియన్ అండ్ గ్రోగు సెట్ చేస్తుందంట. అంటే జనరల్ అడ్మిరల్ థ్రాన్ని ఒక మెయిన్ బిగ్ విలన్గా ఈ ఫిలింలోని సెటప్ చేసేలాగా ఫిలిం ఎండింగ్లో ఉండొచ్చని కూడా రిపోర్ట్స్ ఆల్రెడీ వచ్చేసాయి. అంటే ఈ ఫిలింలోని మెయిన్ విలన్ అతనే కాకపోవచ్చు, కానీ అప్కమింగ్గా రాబోతున్న బిగ్ స్టార్ వార్స్ ఈవెంట్స్ స్టార్ వార్స్ విలన్ టైప్లో అయితే మాత్రం అంటే ప్రీక్వెల్ టైమ్లైన్లోనే కానీ ఆ థ్రెడ్కి అయితే మాత్రం ఈ ఫిలిం సెటప్గా చేస్తున్నట్టు కూడా రిపోర్ట్స్ అయితే వచ్చాయి. మరి రాయన్ గాస్లింగ్ స్టార్ వార్స్ స్టార్ ఫైటర్ అనేది ప్రెజెంట్ టైమ్లైన్. ఆ ఫిలింలోని కూడా ఏదో కొత్త థ్రెట్ని, కొత్త విలన్ని చూపిస్తారు, కొత్త టైమ్లైన్ని సెట్ చేస్తారు. ఇలా 2 డిఫరెంట్ టైమ్లైన్స్లోని 2 డిఫరెంట్ థ్రెడ్స్ని చూపిస్తే ఖచ్చితంగా కామన్ ఆడియన్స్కి కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా బ్రో. ఎంసీయూ, డీసీయూ లాగా ఒకే టైమ్లైన్ మీద ఫోకస్ చేయొచ్చు కదా అని మీకు చాలామందికి అనిపించవచ్చు. కానీ స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ అనేది చాలా డిఫరెంట్. ఈ యూనివర్స్ అనేది అన్ని యూనివర్సెస్ లా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అంటే డిఫరెంట్ బిగ్ ఈవెంట్స్, డిఫరెంట్ టైమ్లైన్స్ అన్నీ కూడా ఒకే యూనివర్స్లోని ఎగ్జిస్ట్ అవడం. ఈవెన్ జేమ్స్ గన్ ప్రెజెంట్ డీసీయూని కూడా సేమ్ స్టార్ వార్స్ యొక్క యూనివర్స్ స్టైల్లోనే ప్లాన్ చేయబోతున్నాడు. డిఫరెంట్ జానరాస్, డిఫరెంట్ ఈవెంట్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ టైమ్లైన్స్ అన్నీ కూడా ఒకే వరల్డ్లోని ఎగ్జిస్ట్ అయ్యేలాగా. అందరూ ఇన్ఫినిటీ సాగా యొక్క ఫార్ములాని ఫాలో అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. రొటీన్ రిపిటేటివ్ అయిపోతుంది యూనివర్స్ ప్రకారం. సో థ్రాన్ గురించి తెలుసుకోవాలనుకుంటే అశోక్ అని పక్కాగా చూడాలా ఇప్పుడు మ్యాండలోరియన్ అండ్ గ్రోగు ముందు. ఎందుకంటే థ్రాన్ గురించి, తన ప్లాన్స్ గురించి అందులోని క్లియర్గా రివీల్ చేశారు కాబట్టి క్లారిటీ ఉంటుంది కదా. అంటే అఫ్ కోర్స్ మీరు డీప్గా తెలుసుకోవాలనుకుంటే పక్కాగా చూడొచ్చు, కానీ ఆప్షనల్. ఎందుకంటే ఈ ఫిల్మ్లోని థ్రాన్ గురించి అంత ఇంపార్టెంట్గా అయితే మాత్రం చూపించకపోవచ్చు, కానీ పెద్ద అప్కమింగ్ థ్రెడ్గా అయితే మేబీ టీజ్ చేసి సెటప్ చేసి ఫిలింని ఎండ్ చేయొచ్చు. కానీ అప్కమింగ్ ఆ బిగ్ థ్రెడ్ ఫిలింని చూడాలన్నా కూడా మీరు పక్కాగా అశోక్ అని చూడాలి కదా. ప్రీవియస్గా చాలా స్టార్ వార్స్ ఫ్రాంచైజ్లోని అదే డిస్నీ ప్లస్లో అయితే మాత్రం బ్యాడ్ టీవీ షోస్ వచ్చాయి. బట్ అశోక అంత బ్యాడ్ ఏం కాదు, ఖచ్చితంగా వర్త్ వాచబుల్ అనమాట. ఒకే సీజన్ వచ్చింది. ఇకపోతే ట్రెడిషనల్ స్టార్ వార్స్ ఫిల్మ్స్ అంటే ఈజీగా $300 మిలియన్ దాటే బడ్జెట్స్ పెట్టేస్తారు. ఫోర్స్ అవేకెన్స్, రైజ్ ఆఫ్ స్కైవాకర్, లాస్ట్ జెడీ లాంటి ఫిల్మ్స్ ఇవన్నీ కూడా ప్రెజెంట్ అవెంజర్స్ లెవెల్లోనే. దాంతోపాటు ఆ ఫిల్మ్స్ బ్రేక్ ఈవెన్ గురించి ప్రాబ్లం లేదు, ఎందుకంటే డొమెస్టిక్గా హెవీ మార్కెట్ ఉంది కాబట్టి $700, $800, $600 మిలియన్ ఈజీగా నార్త్ అమెరికాలోని క్రాస్ చేస్తాయి. కాబట్టి బ్రేక్ ఈవెన్ కాదు, డబుల్ ప్రాఫిట్స్ నార్త్ అమెరికాలోనే వస్తాయి. ఎందుకంటే ఓన్ డొమెస్టిక్ కంట్రీలోనే ట్యాక్స్ తక్కువగా కట్ అవుతుంది కదా. సో పోతే ఇప్పుడు ఈ మ్యాండలోరియన్ అండ్ గ్రోగు బడ్జెట్ కేవలం $165 మిలియన్ మాత్రమే. అంటే సోలో స్టార్ వార్ స్టోరీ కన్నా చాలా తక్కువ బడ్జెట్ అనమాట. అదేంటి బ్రో అంటే టీవీ షో కోసం ఎక్కువ డ్యూరేషన్ ఫుటేజ్ని షూట్ చేయాలి కాబట్టి ఎపిసోడ్కి $20 మిలియన్ ఖర్చు అయిపోతుంది. 8 ఎపిసోడ్స్ చూసుకున్నట్టయితే ఈజీగా $160 మిలియన్ అయిపోతుంది. ఇక్కడ థియేట్రికల్ ఫిల్మ్కి ఆ రేంజ్ డ్యూరేషన్ షూట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి విఎఫ్ఎక్స్ ఖర్చులు కలుపుకొని $165 మిలియన్ ప్రొడక్షన్ బడ్జెట్ అయితే ఫినిష్ అయింది. మరి మార్కెటింగ్, ప్రమోషన్ ఒక రెగ్యులర్ ఒరిజినల్ ఒకప్పుడు స్టార్ వార్స్ ఫిల్మ్స్కి జరిగినంత రేంజ్లో ఈ ఫిల్మ్కి అన్ఫార్చునేట్లీ జరగలేదు. ఎక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆ రేంజ్ బజ్ని కూడా క్రియేట్ చేయలేకపోయారు డిస్నీ వాళ్ళు. నిజానికి డబ్బింగ్ కానీ ఇంటర్నేషనల్గా గ్రాండ్ రిలీజ్ని ఈ ఫిల్మ్తోని ప్లాన్ చేస్తారని అనుకున్నాను, కానీ ఎక్కడ కూడా ఆ రేంజ్లోనే ప్లాన్ చేసుకోలేదు. కేవలం స్టార్ వార్స్ ఫ్యాన్స్ని ఫస్ట్ సాటిస్ఫై చేద్దాం, వాళ్ళని తిరిగి థియేటర్స్కి తీసుకొద్దాం, అదే పెద్ద మార్కెట్ మనకి నార్త్ అమెరికాలో అని ఫీల్ అయ్యారేమో. మరి ఓపెనింగ్ వీకెండ్ ఇనీషియల్గా $80 నుండి $90 మిలియన్ రేంజ్లో మాత్రమే డొమెస్టిక్గా కనిపించింది. మరికొంతమంది $100 మిలియన్ క్రాస్ చేయొచ్చు ఒకవేళ రాటన్ టొమాటో స్కోర్ ఎక్కువగా వచ్చిన, పాజిటివ్ రివ్యూస్ ఇనీషియల్గా వచ్చిన $100 మిలియన్ హైప్ని ఒక్కసారిగా కూడా రైజ్ అయ్యే అవకాశం ఓపెనింగ్ వీకెండ్లోని చూడొచ్చు అని చెప్తున్నారు. మరి ఫారిన్ కంట్రీస్లో అయితే ఎలానో నెంబర్ తక్కువగానే ఉంటుంది.
బట్ ఫైనల్ రన్లోని $400 మిలియన్ ని టచ్ చేసినా కూడా ఈ సినిమా ఈజీగా ప్రాఫిట్ బ్రేక్ ఈవెన్ అయితే క్రాస్ చేసేస్తుంది. అప్కమింగ్ సీక్వెల్స్ తీసేయచ్చు, కానీ $400 మిలియన్ అంటే స్టార్ వార్స్ ఫ్రాంచైజీలోని తక్కువే. కానీ ఇది ఒక స్పిన్ ఆఫ్ సైడ్ ప్రీక్వల్ టైప్లోని, అంటే మెయిన్ బిగ్ స్టార్ వార్స్ ఫిలిం కాదు కదా. అప్కమింగ్ స్టార్ వార్స్ స్టార్ ఫైటర్ అంటే పక్కగా మెయిన్ రేస్ స్కైవాకర్ యొక్క స్టోరీ తర్వాత మెయిన్ బిగ్ స్టార్ వార్స్ ఫిలింలోనే ప్లాన్ చేస్తున్నారు. మరి దాని బడ్జెట్ కూడా $250-300 మిలియన్ పెడతారా లేదనేది రిలీజ్ అయిన తర్వాత చూడాలి. బట్ ప్రస్తుతానికి దీనికి $400-500 మిలియన్ వచ్చినా కూడా మేబీ స్టూడియోస్ అయితే సాటిస్ఫై అయిపోవచ్చు, దీన్ని సపరేట్గా కంటిన్యూ చేయొచ్చు. కానీ కంప్లీట్ స్టార్ వార్స్ రెప్యుటేషన్ అయితే మాత్రం ఈ ఫిలింతోని తిరిగి తీసుకొచ్చినట్టయితే కాదు. మళ్ళీ ఒక $800 మిలియన్ $1 బిలియన్ టచ్ చేస్తేనే అది పాసిబుల్ అవుతుంది. అంటే ఆ పూర్వ వైభవం అనేది తిరిగి తీసుకొస్తారు. ఎందుకంటే రైజ్ ఆఫ్ స్కైవాకర్ దాదాపుగా నెగిటివ్ రివ్యూస్తోనే 1 బిలియన్ క్రాస్ చేసింది. ఈవెన్ లాస్ట్ జెడాయికి కూడా మిక్స్డ్ రివ్యూసే. ఆ రేంజ్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఆ రేంజ్ రెప్యుటేషన్ తిరిగి తీసుకురావాలంటే గట్టిగానే ప్లాన్ చేయాలి. మరి మ్యాండలోరియన్ అండ్ గ్రోగు ఎలా ఉంటుందో చూద్దాం. ప్రస్తుతానికి మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చిందనుకుంటా ఈ ఫిలిం గురించి, స్టార్ వార్స్ గురించి, దాని మార్కెట్ గురించి, ఇది చూడాలంటే మీరు తెలుసుకోవాలి అనే దాని గురించి. దాంతోపాటు ఈ స్టార్ వార్స్ ఒరిజినల్ ట్రయల్జీ తర్వాత మీరు ఈ యూనివర్స్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఆల్రెడీ టైమ్ లైన్ వీడియో ఒకప్పుడు మన ఛానల్లో పెట్టాం, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రీక్వల్ ట్రయాలజీని. దాంతోపాటు ఆ తర్వాత ఫోర్స్ అవేకెన్స్ చూసే ముందు రోగ్ 1ని చూడండి, ఎందుకంటే ఒరిజినల్ ట్రయాలజీ కన్నా ముందు జరిగిన ఈవెంట్ అనమాట ఈ రోగ్ 1 అనేది. ఇప్పుడు మ్యాండలోరియన్ అండ్ గ్రోగు గురించి పక్కాగా అది చూడాల్సిన అవసరం లేదు, కానీ రెబెల్స్ గురించి, రెబెలియన్ గురించి ఒక ట్రిబ్యూట్ లాగా కంప్లీట్ ఒక మంచి ప్రీక్వల్ ఫిల్మ్ అనమాట అది. ఆ తర్వాత సోలో స్టార్ వార్స్ స్టోరీ అని ఫిల్మ్ కూడా తీశారు. స్టార్ వార్స్ ఫ్రాంచైజ్లోనే ఫస్ట్ ఫ్లాప్ అయిన సినిమా అనమాట ఇది హ్యాన్ సోలో గురించి సపరేట్గా తీసిన ఒక స్పిన్ ఆఫ్ ఆరిజిన్ ఫిల్మ్ అనమాట. కానీ ఈ ఫోర్స్ అవేకెన్స్, లాస్ట్ జెడై, రైజ్ ఆఫ్ స్కైవాకర్ ఈ మూడు కూడా సీక్వెల్ ట్రయాలజీస్. ఇదొక ప్రాపర్ స్టార్ వార్స్ వాచింగ్ ఆర్డర్ అనమాట. ఆ తర్వాత యానిమేటెడ్ షోస్, వెబ్ సిరీస్ ఇవన్నీ కూడా మీరు పీక్ స్టార్ వార్స్ ఫ్యాన్ అయిపోయిన తర్వాత ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఈజీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈవెన్ ఓబీవాన్ గురించి కూడా సపరేట్గా వెబ్ సిరీస్ తీశారు. అశోక మాత్రమే కాకుండా చాలా క్యారెక్టర్స్ మీద ఏది పడితే తీసి పడేశారు. అందులో కొన్ని చూడొచ్చు, కొన్ని చూడకపోయినా ఏం ప్రాబ్లం లేదు. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా స్టార్ వార్స్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు అండ్ ఈ ఫిలిం గురించి చూడాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా పక్కగా యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.